ఒరయ్యాక ఏం జరిగిందిరా ఇప్పుడు? ఇదంతా కళా నిజమా? కళ ఏంటే కళ? కళ్ళకు కట్టినట్టు కలర్ సినిమా చూపించినట్టు చూపిస్తేనో అమ్మమ్ము అదేదో సాంబార్లే అనుకున్నాను. సాంబార్ కాదది, సునామీ. మనల్ని ముంచెత్తి కొట్టేట్టుంది. మన 110 రూపాయల వడ్డీ వసూలు చేస్తుంటే అది 102 రూపాయల వడ్డీని అని చెప్పి మనం వ్యాపారం చేసే చోట వ్యాపారం మొదలెడద్దా? ఇక ఊళ్ళో ఎవడన్నా మన దగ్గరికి వస్తాడా? అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది. మన వ్యాపారాన్ని అది సాంబార్లో ముంచెత్తి కొడుతుంది. దానికెంత ధైర్యం ఉంటే నాకు పోటీ వ్యాపారం పెట్టిద్ది? ఇల్లు అలగ్గానే పండగ అనుకుంటుండదేమో. వ్యాపారం మొదలు పెట్టంగానే వ్యాపారం కాదు, అది వ్యాపారం ఎట్టా చేస్తుందో నేను చూస్తా. ఇంకా చూసేదేంటి చెల్లాయ్? నీతోనే కొబ్బరికాయ కొట్టించి, నీతోనే ప్రారంభోత్సవం చేసి, నీతోనే బోణి కూడా కొట్టించింది. అసలేని అస్తవాసి మంచిది, అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు దానికి కలిసి వస్తదేమో. ఎప్పుడైనా కల్లోనైనా ఊహించావా? పావలా నిలయం బోర్డు పక్కన ఇంకో వడ్డీ వ్యాపారం బోర్డా? అసలు మన ఊళ్ళో జనానికి అప్పులిచ్చి వడ్డీ డబ్బుల కోసం పీల్చుకుంటున్నామే గాని ఏనాడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అప్పు తెచ్చి ఎదుగుతావా? అట్లాంటిది నువ్వే 10,000 అప్పు తీసుకునేలా చేసి పత్రం రాయించి నువ్వే వడ్డీ కట్టేలా చేస్తుందా? ఒరే, ఇప్పుడు ఈడికొచ్చి వెదవాగుడు ఆగుతా ఉండావు. ఆడేమో బోని చేయమన్నప్పుడు నువ్వే తీసుకోమన్నా? అబ్బా, అక్కడ కూడా మేనేజ్ చేశానే. కానీ ఎక్కువగా లాగావనుకో కొడుకుల దగ్గర చెల్లి చెడిపోద్ది. కొడుకుల దగ్గర చెల్లికి చెడ్డ పేరు వచ్చిందనుకో ఆళ్లు పెళ్లాల వైపు మాకు చూపుతారు. అది మరీ డేంజర్. పులి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటామో ఎలక దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని పెద్దోడు చెప్పింది ఊరికే కాదు. ఇదేం చేస్తుందలేని మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. ఈ రోజు మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి అది వ్యాపారం మొదలెట్టేసింది. కంపెనీ ప్రారంభోత్సవానికి ముందే అప్పులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారంటే దాని వ్యాపారం ఎంత బలంగా పుంజుకుంటుందో చూసుకో. నాకెందుకు మన వడ్డీ వ్యాపారం దుకాణం కట్టేసే సమయం వచ్చేస్తుందనిపిస్తోంది. నోర్మీరా అపశకిన పక్షి. ఈ ఊళ్ళో మనతో పాటు వడ్డీ వ్యాపారం చేసేవాళ్లు, మనకంటే తక్కువ వడ్డీకి అప్పులిచ్చేవాళ్లు ఉన్నారు. కానీ మనకొచ్చే కస్టమర్లు మనకే వస్తారు, బయటికి ఆడికి పోరు. ఈ ఊళ్ళో నెంబర్ 1 వడ్డీ వ్యాపారం మందే. ఇదంతా పిల్ల పిచ్చుక, పేక పిచ్చికితే సచ్చిపడి ఉంటది. గమనండా, ఇట్ట నిర్లక్ష్యంగా ఉండే ఇప్పుడు ఏడు దాకా వచ్చిండదు. నో, దేన్నైనా పెరిగిన తర్వాత నరకాలనుకోవటం కరెక్ట్ కాదు. మొక్కలోనే తుంచేయాల. దీన్నెట్ట దెబ్బతీయాలో, ఎన్ని ముప్పు దుప్పులు పెట్టాలనో బాగా ఆలోచించు. ఆల్రెడీ మిషన్ ఆన్ చేసినా పని చేస్తా ఉండది. అమ్మా, సమస్యలు వస్తాయి, రావని అనడం లేదు. ఆవిడకి ఖచ్చితంగా కోపం కూడా వస్తుంది. కానీ ఒకటి ఆలోచించండి, ఆవిడకి నేను కూడా బాగా డబ్బు సంపాదించగలను, ఇంత పెద్ద ఇంటిని చూసుకోగలను అనే నమ్మకం కలగాలంటే నేను సంపాదించాలి. నమ్మకం వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆవిడ మనసు మారిపోతుంది. అసలు అంతెందుకు, ఇన్నేళ్లుగా అప్పిచ్చి వడ్డీ తీసుకోవడమే తెలిసిన మా అత్త ఇవాళ నా చేత్తో అప్పు తీసుకుని వడ్డీ ఇవ్వడానికి సిద్ధపడింది. ఇదే నా మొదటి గెలుపమ్మా. అమ్మ గీత, కుటుంబంలో గెలుపోటముల కోసం పోరాడితే లేనిపోని అహాలు పెరిగి మనస్పర్ధలు పెరిగిపోతాయి. ఎందుకో ఇది తెలివైన పని అని నాకు అనిపించట్లేదు. అప్పా ప్లీజ్, నన్ను నమ్మండి. నేననుకున్నది సాధించి చూపిస్తా. దిగాక మాత్రం చేయగలిగిందేముంది? చూద్దాం ఏం జరుగుతుందో. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేనేదో కావాలని అత్తగారి ముందు బెదరగొట్టేసి పంపించాను. ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? హలో, ఎవరు కన్నీళ్లు పెట్టుకుందా? ఇది ఉల్లి నీళ్లు కాకుండా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. తప్పుకో, నేను చేస్తాను. నువ్వు చేసేదేందా? నా పని నేనే చేసుకుంటా. వదులు, నేనే చేసుకుంటా. అరే వద్దు, అరే నేనే చేస్తా. నువ్వు జస్ట్ ఊరికే అలా ఉండు. అత్త చూసేటప్పుడు నిన్ను కిచెన్ లో ఇలా పంపించానంతే. ఆవిడికి తెలియాలి కదా. ఇప్పుడు అత్త లేదు కదా, నేనే చేస్తాను. ఏమొద్దు, నేనే చేస్తా. ఏంటి ఇప్పుడు నేను వంట చేయమన్నానని చెప్పి రోషన్తో ఇలా చేస్తున్నావా? లేదు గీత, మా నాయన మగాడయ్యుండి ఈ వంటగదిలో 30 ఏళ్ళుగా వంటలు చేస్తా ఇంటిల్ల పాదికి 3 పూట్ల ఆకలి తీర్చినాడు. ఎప్పుడు ఆయన వంట చేస్తున్నానా అని బాధపడింది నేను చూడలేదు. అమ్మ
ఎట్టు ఉంటున్నా ఏం చేసినా మా నాయన మాత్రం పూట పూటకి ఏం కావాలా ఏంటి అని దొంగచాటుగా అన్నీ చేసి పెట్టి మా ఆకలి తీర్చేవాడు. అటండి మా నాయనకి నేను కనీసం 3 పూట్లైనా నా చేత్తో వండి పెట్టి ఆ రుణం కొంచెమైనా తీర్చుకోవాలి కదా. సరే, నీ కోరిక ప్రకారమే చేద్దు. నువ్వు మొదటి రోజే ఇబ్బంది పడొద్దు. ఈ వంటలు అవి చేయడం నీకు చేత కాదు. ఏదో ఉల్లిపాయలు టమాటాలు అంటే కట్ చేసి పాడేస్తావు గాని ఆ తర్వాత వంట మొత్తం పాడైపోతుంది. నేను చేసి పెడతానులే. ఆహా, లేదు లేదు నాయనా, నాకు వంట చేయడం నేర్పించవా ఏంది? నేర్పిస్తానరా, ఎందుకు నేర్పించను? ఇప్పుడు మగాడు అనేవాడు 43తో సమానం. మనం వంట చేయకపోతే ఎవడు చేస్తాడు? మనకన్నా బ్రహ్మాండంగా ఉండేవాడు ఎవ్వడూ లేడు. నువ్వు సూపర్గా ఉండేద్దు గాని నేను చెప్తా, దాన్ని బట్టి ఫాలో అయిపో. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినావు కదా, ఆ టమోటాలు కూడా కొన్ని కట్ చేసి ఉన్నాయి, ఇంకొన్ని కట్ చేయి. ఏం కూర చేద్దామంటావు? నువ్వే చెప్పాలి నాయనా, ఏం కూర చేస్తే బాగుంటది? వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. మన ఇంట్లో చికెన్లు అలాగే ఉండవు కదా, వాటినే చికెన్ అనుకొని ఆ రుచి వచ్చేలాగా వండుకోరు మరి. ఎందుకు ఏడుస్తున్నా? చెప్పవే, ఏమైంది? నువ్వెప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఎరగవే, ఏం జరిగింది? ఏకా, ఒరే ఏకా, ఏంటమ్మా నీకు ఆవు కేకలో? ఒకసారి ఇట్రా. ఏంది చూడు నీ చెల్లి. చెల్లాయ్, ఏమైంది చెల్లాయ్? అరే ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? సాంబార్ రాకాసి నా కొడుకుని రాచి రంపను పెడుతుంది. కొంప తీసి కొట్టిందా ఏంటి? దాన్ని చూస్తుంటే రేపో మాపో ఆ పని కూడా చేసేటట్టుంది. చేసింది చూడు, ఇప్పుడు దాని పని చెప్తా. ఒరే ఒరే ఆగరా. ఇప్పుడు దాని జోరు చూస్తా ఉంటే నువ్వు పోయి అడిగితే నిన్ను కూడా కొడతదేమో. దాని టైం ఏదో బాగున్నట్టుంది, అందుకే రెచ్చిపోతా ఉంది. అసలు ఏం జరిగిందో వివరం కనుక్కుందా ఉండు. కనుకో, అసలు ఏమైందే? మా నోన్ని ఏమందది? అది నా కొడుకుని వంటోని చూసినట్టు చూస్తా ఉంది. అన్ని నోటుకొచ్చినట్టు తిట్టి పోస్తా వంట చేయమని చెప్తాంది. అదే సంగతి. నా కొడుకు ఎప్పుడైనా వంట కదేపు కన్నెత్తైనా చూసుండా? దాని మెళ్ళలో తాళి కట్టి ఆడి చేసేస్తారా చేసుకుని ఉంటాడు. నా మాట ఎనుకుండా ఇప్పుడు కష్టపడతా ఉంటాడు. అంత దాని వల్లనే అదేదో మందు పెట్టి వచ్చింది, అన్ని హింస పెడతా ఉంది. ఒక మగాడిని పట్టుకొని వంట చేయమని చెప్పి వంట గదిలోకి నెట్టి ఇంత హింసిస్తుందా? ఏ మాటకా మాట. ఈవిడ గారు మాత్రం మొగుడిని వంట చేయమని చెప్పి రాచి రంపాన పెట్టొచ్చు. 30 ఏళ్లుగా మా బావ ఆ నరసింహం మొగుడనే విషయం కూడా మర్చిపోయి వంటోడిగా బతికేస్తున్నాడు. ఈవిడ గారి మొగుడు అందరికీ వంట చేసి పెడుతుంటే బాధ లేదు గాని కొడుకు వంట గదిలోకి పోయేసరికి తట్టుకోలేకపోతుంది. ఈవిడ గారి మొగుడిని అనొచ్చు, కోడలు మాత్రం కొడుకుని అనకూడదు. ఆ లాజిక్ తోటే ఆ సాంబారు గోవింద్ గారిని ఉతికి ఆరేస్తుందనుకుంటా. అదంతా నీ మీద పగపట్టి చేస్తా ఉందే, దాన్ని ఊరికే వదలకూడదు. అవును, ఖచ్చితంగా అది నన్ను సాధించేదానికే అన్ని హింసలు పెడతా ఉంది. నెల నెల సంపాదిస్తేనే ఇంట్లో ఉండడానికైనా తినడానికైనా నేనన్న మాటలకి ఆడు పెట్టుబడి పెట్టి ఏది సంపాదించట్లేదని కావాలని అని ఏడిపిస్తా ఉండదు. నా కొడుకు వంట చేసేది నేను చూడలేకపోతుంటాను. పోతే పోనిదు, నా మాటని వెనక్కి తీసుకుంటా. లేదు, మీరు వెళ్ళి గీత పక్కన కూర్చోండి, నేను వడ్డిస్తాను. పోన్లే, నీకైనా నా మీద దయ కలిగింది. ఏం మేడం, కూర్చోవచ్చునా మీ పక్కన? ఆ, కూర్చో కూర్చో. అమ్మో, జన్మధన్యం అయిపోయింది. చూసినావా, వాణ్ణి మరీ పొరుగును చూసినట్టుగా చూస్తా ఉంది. నేను చెప్పాను కదా, వాడిప్పుడు సాంబారు గుడితలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఏమీ చేయలేము. ఏమప్పా, ఈడ ఆంధ్రాలో బడ్జెట్ లేదు. ఒట్టి చింతపండు రసం పలచడం మజ్జిగ,
ఆ పులిహోర అప్పడాలు ఏమైనా కొంచెం ఇటు పంపిస్తారా? ఏమోనైనా మా ఇంటి ఆవిడని అడిగి చెప్పాలా. మామగారే కదా, ఇవ్వండి ఇవ్వండి. మరి మా అమ్మకా? అందరికీ పెట్టండి. ఈ రోజు ప్రారంభోత్సవం కదా, మన ఫైనాన్స్ కంపెనీ తరఫున అందరికీ భోజనాలు వడ్డిస్తే మంచిది. నాకేం అవసరం లేదు. ఎవరు ముష్టి కోసమో నేను ఇక్కడ కూర్చోలా. ఆ ముష్టన్న నాకెందుకో? కనకం, అచ్చు తప్పు. ముష్టన్నం అది కాదు, మనం వండుకునేదే ముష్టన్నం. భలే తిప్పుతోలే మూతి. ఓ తినుమా, నీ కొడుకు స్వయంగా వండింది. ప్రపంచంలో ఎవరేని చెప్పినా గొప్ప ఏం కాదు. మా అమ్మ నా చేతి వంట దీన్ని చూసి చెప్తే అదే నాకు గొప్ప. తినుమా ప్లీజ్ మా. ఇదిగో పూరి మా అమ్మ కూడా పెట్టు. అను మరి మాకు అందరు తినండి రా. తిని నిజాయితీగా రుచి ఎట్టున్నదో చెప్పాలబ్బా. ఇప్పుడే చెప్తున్నా, తినండి తినండి. చలాయ్, ఊరికే చెప్పకూడదు కానీ మనోడి దగ్గర మంచి టాలెంట్ ఉంది. అదరగొట్టేసాడు అంట. అవునన్నా, చాలా బాగా ఉండేడు. ఓ ఏంది మా ముద్ద తిని ఏం చెప్పట్లేదా? నచ్చిందా లేదా నీకా? చిచ్చి, ఏమంటిది? ఉప్పు కారం ఏమీ లేకుండా అసలు వంట ఇది? సరిగ్గా వంట చేయడం కూడా చేత కాకపోతే ఎట్టా? పైగా దీనికి ఓ 100 రకాలు వండావు. ఇంతెంత డబ్బులు తగలేస్తే ఏమయ్యేది? రే శివారెడ్డి, ఏంది అక్కడ రా. యాడికి నన్ను పోయేదే? అమ్మగారు చూడటానికి. అబ్బా, నీకు చెత్తవారం వచ్చిందంటరా? అమ్మగారికి స్వయంగా అన్నగారిని నేను ఇక్కడ కూర్చుంటే చూసి కూడా పలకరించుకుంటూ వెళ్ళిపోతావా? అమ్మగారి దగ్గరికి వెళ్ళి సాధిద్దామని ముందు నిలబడి కట్టు. వడ్డీ ఏంది? అసలు కూడా కడతా. ఏంట్రా, అసలు కూడా కట్టేస్తావా? ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిరా? నువ్వు మొత్తం కట్టేస్తే మేమేం చేయాలా? అయినా నీకు ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడిరా? ఇప్పుడు నీకు వివరాలు కావాలనా, అప్పు చెల్లించేది కావాలనా? అప్పు చెల్లించి నిన్ను ఎవరు తొందర పెట్టారా? నేను అసలు అడిగావా? వడ్డీ తప్ప. అరే రే, నువ్వు కట్టాల్సిన 1 రూపాయి 2 కాదు, 2 లక్షలు ప్లస్ ఈ నెల వడ్డీ. అంతా తగల పెడతా బాబు. ఏంట్రా తగల పెడతావా? ఏంద్రే, నీ మాట తీరు మారిపోయింది. అన్ని మారతాయి ఇంకా. ఏంట్రా బాగుతున్నావు? 2 నిమిషాలు మాట్లాడుకుంటావా? అమ్మగారు, అమ్మగారు. ఎవరో? ఓ శివారెడ్డా, వడ్డీ తీసుకొచ్చినా? అన్ని ఇన్నే ఉన్నాడుగా, ఇచ్చేసిపో. నేను కూడా అదే చెప్పాను చెల్లాయ్. అమ్మగారితో మాట్లాడి అసలు వడ్డీ మొత్తం కట్టేస్తానని ఎచ్చుకుపోతున్నాడు. అసలు వడ్డీ మొత్తం కట్టేస్తానంటున్నాడు కదా, అందులో ఏమైనా డిస్కౌంట్ అడుగుతాడేమో. నువ్వు పొరపాటున కూడా ఒప్పుకోవద్దు. ఎవడికాడు ఆడిస్తాను కట్టేస్తానంటే మేమెందుకేడా? అసలు నోటీసు లేకుండా అసలు వడ్డీ కట్టేస్తానందుకు వీడికో నెల ఫైన్ అయ్యి. ఓహో, అమ్మగారు, అమ్మగారు. ఇక్కడనే ఏడ్చాను కదరా, మళ్ళీ అరుస్తావేంది? నేనెంతసేపు అరిచింది మీకోసం కాదు, గీతమ్మ గారి కోసం. వారి అయ్యా, అది అమ్మగారా నీకు? గీతమ్మ గారు, గీతమ్మ గారు. వస్తున్నా. నమస్కారం గీతమ్మ గారు. నమస్కారం నమస్కారం. పురుషా, పొండటే వస్తున్నా వస్తున్నా. ఏంది? కష్టం చెప్పుకుని అప్పు తీసుకోవడానికి కస్టమర్లు వచ్చి వెయిట్ చేస్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు? బయటున్న కస్టమర్లకి రెస్పెక్ట్ ఇయ్యాలి కదా. సారీ పొండాటి, కొంచెం అర్జెంట్ అయితే పోయినా. బాగా ఉక్కపోస్తా ఉంది. టేబుల్ ఫ్యాన్ దమ్మంటావా పొండాటి? ఎక్స్ట్రా కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఆ విసురు కర్ర ఉంది కదా, అది తీసుకొచ్చి విసురు. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోవద్దు ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నావు? తీసుకుని వచ్చి విసురు పో.
బాబా ఎండాకాలం వచ్చేసినది, బాగా ఉక్కపోస్తా ఉంది. ఆ, చూస్తావింది విసురు. ప్రేమించేటప్పుడు ఫ్యాను ఫ్యాను అని వెంటపడి తిరిగావు. ఇప్పుడు ఫ్యాన్ కి బదులుగా ఈ విసిన్ కర్ర పెట్టి విసురు. ఆ సరే పొన్నాటి. పొన్నాటి, నాకు తెలీదా నువ్వేందా? నువ్వెందుకు అది సీరియస్గా తీసుకుంటున్నావా? ఏమైనా కూడా నువ్వు ఒకసారి మరి ఓవర్ అబ్బా. నువ్వు దర్జాగా కూర్చొని నన్ను ఇసన్ కర్ర తీసుకొచ్చి ఇసరమంటావా? ఏంది నీ కథ? సారీ. ఏంది సారీ? మరి ఇసన్ కర్ర మాత్రం చాలా టూ మచ్ బాబోయ్. సారీ అంటున్నాను కదా. నువ్వు 100 సారీలు చెప్పినా కూడా ఆ విషయంలో మాత్రం నేను బాగా హర్ట్ అయినబ్బా. అరే మా అమ్మ కూడా మా నాయన్ని ఎప్పుడు విసన కర్ర పెట్టి ఇసరమనలేదు తెలుసా? నువ్వు మాత్రం నాన్న ఇసన కర్ర పట్టుకుని ఇసరమంటావా? ఐఎమ్ హర్ట్. సారీ. నాకు ఈ సారీలు గిరిలు ఏమి ఎక్కట్లా. మరేం చేయను? ఏంది మెనువా? అదేదో సినిమాలో రామ్మ మెరుపు తీగ అంటే లటక్ మనచి ఫటక్ మన పోయినట్టు ఆ టైపులో ముద్దు అని చెప్పే లోపే టక్ మనచి ఫట్మని పెట్టేసి వెళ్ళిపోతావు. నాకేం ఫీలింగ్ కలగట్లా. నీకేం కలగదులే, మరి అల్లరి ఎక్కువ అయిపోతుంది. సర్లే, ఇప్పటికి మనకి ఇదే ప్రాప్తం అనుకుంటా. చూడు, అల్లరి శృతి మించిపోతే తర్వాత నిగ్రహం కోల్పోతాం. అది కరెక్ట్ కాదు. నా భయాలు నాకున్నాయి. ఓహో, భయపడుతున్నావా నువ్వా? ఉండదా మరి? నువ్వు దొంగ. సరే, నాదో చిన్న మాట. ఏంది? ఇప్పుడు అత్తకి పోటీగా వ్యాపారం చేస్తున్నాం. ఇవన్నీ జరిగే క్రమంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మనసులో పెట్టుకోబాక, నన్ను తప్పుగా అనుకోబాక. చిచ్చే, అట్టెందుకు అనుకుంటానా? నా పొండోటి బంగారం. అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకుంటావనే ధైర్యంతోటే అడుగు ముందుకు వేస్తున్నా. ఎప్పుడూ అపార్థం చేసుకోకు. అయ్యో, అస్సలు చేసుకోను. నా పొండాటిని నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకునేదే? థ్యాంక్ యూ. మొన్న తూరి మా అమ్మ ఎవరో ఒక ఆమె దగ్గర మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చిందని చెప్పి చాలా బాధపడిపోయినావు. ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు? అందరి ఉసురు మనకు తగలుతుంది, అది విడిచిపెట్టి వేరే వ్యాపారం ఏదైనా చేయొచ్చు కదా అని నాతోనే అన్నావు. అప్పుడు నేను అమ్మ వ్యాపారం విషయంలో నేను తలదూర్చను, నువ్వు కూడా తలదూర్చొద్దు అని గట్టిగా చెప్పేశాను. మరి అట్లాంటిది నువ్వు వడ్డీ వ్యాపారం మొదలు పెడితే నాకు ఆశ్చర్యంగా ఉండదా? నిజమే. వాస్తవానికి నాకు ఆ వడ్డీ వ్యాపారం అంటే సదాభిప్రాయం లేదు. కానీ దారుణమైన వడ్డీలేసి అసలు వాళ్ళు రుణం తీర్చుకొనియకుండా వడ్డీల మీద వడ్డీలతో వాళ్ళని పీల్చి పిప్పి చేయడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. కానీ మనిషి అనేవాడికి ఖచ్చితంగా కష్టం వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ల కోసం న్యాయంగా వాళ్ళు చెల్లించుకో తగ్గట్టు మనం ఇచ్చే రుణానికి తగ్గ వడ్డీ తీసుకుంటూ వ్యాపారం చేయొచ్చని కన్విన్స్ అయ్యాను. కేవలం అదొక్కటే కాదు, అత్తగారికి కూడా నేనేమీ సాధించలేదనే ఒక అపోహ ఉంది కదా. అందుకని ఆవిడికి సాధించి చూపించాలని, అది కూడా ధర్మబద్ధమైన మార్గంలో సాధించి చూపించాలనే ఆ ధర్మ వడ్డీ ఫైనాన్స్ స్టార్ట్ చేశా. కానీ ఈ నామమాత్రపు వడ్డీతో మనం ఏమైనా సంపాదించగలమా అని ఒక ఇద్దరు మొండినాయాలు తగులుకున్నారనుకో, అంతే, మన పని అయిపోతుంది. మనం నెల నెల బ్యాంకులో వడ్డీ కూడా కట్టాల. అది గుర్తుపెట్టుకో. అన్నీ గుర్తున్నాయి. మనం అప్పిచ్చే ముందు మనుషులు ఎలాంటి వారో కూడా చూసి అప్పు ఇవ్వాలి. అదేవిధంగా అవతల వాళ్ల అవసరాన్ని మన ఆసరాగా చేసుకుని మనం డబ్బులు సంపాదించాలనే ఆలోచన పెట్టుకోకూడదు. మనకి 4 డబ్బులు రావాలి, వాళ్ల కష్టాలు తీరాలి. ఏమోనబ్బా, వ్యాపారంలో జాలి, దయ, కనికరం ఇవన్నీ పెట్టుకుంటే రాణిస్తామని నాకేమనిపించట్లా. నీకు అలాగే అనిపిస్తుంది. ఏమండి, వాళ్ళు చేయగలిగింది చెప్పారు కదూ. మీరు అమ్మాయికి ఏమేం చేస్తారు? మేము అమ్మాయికి నాంతాడు, నల్లపూసల గొలుసు, ఉంగరం పెడదాం అనుకున్నాం. మరి పెళ్లి ఖర్చులు అవి? పెళ్లి సింపుల్ గా మేమనుకున్నట్టే చేస్తామండి. అమ్మా, విన్నారు కదా,
పెళ్లి కొడుకు వాళ్ళు ఏమేం చేస్తారనేది మీకు ఓకే కదా? వాళ్ళేం చేసినా మాకు ఓకేనండి. ఆ ఇంట్లో ఉన్నదాంతో సరిపెట్టుకుని ఓకే ఓకే అంటుండారు. ఇంతకీ పెళ్ళెప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి ఈ నెలలోపు దుబాయ్ వెళ్తాడండి. వెళితే 3-4 నెలల వరకు తిరిగి రాడండి. ఇప్పటికే నిశ్చితార్థం అయ్యి చాలా రోజులైంది. బంధువులందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారండి. నిశ్చయం అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు జరిపెట్టడం మంచిది కాదు కదా. అందుకనే ఈ నెలలోనే పెళ్లి పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఓ శుభం, మంచిది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రామ్మా, నీకోసమే వెయిటింగ్. ఏంటి సడన్ గా పంతులు గారు వచ్చారు? అదే పూరికి అరవింద్కి ముహూర్తాలు పెట్టుకుందామని. అదేంటి సడన్ గా? అదేనమ్మా, మీ అత్తగారు అడుగుతుంటే చెప్తున్నాను. అరవింద్ దుబాయ్ వెళ్లాలమ్మా. వెళ్తే 3-4 నెలల వరకు తిరిగి రాడు. ఈ లోపు పెళ్లి జరిపిస్తే మంచిది కదా అని. నెల రోజుల లోపంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బందే ఉందమ్మా. మనమేమీ ఆడంబరంగా చేయట్లేదు కదా, సింపుల్ గా చేసుకుందాం. అది వాళ్ళకు ఓకే. அதில்லப்பா, அது வந்து అంటే గీత విషయం చెప్పలేకపోతున్నది. యాక్చువల్గా పూరిక పెళ్లి లేదు. నేను ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఏం లేదు. పూరి పెళ్లి కోసం చేయించిన నగల్ని నేను బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేశాను. నెల రోజుల్లోపు నగలు అవి విడిపించడం అంటే ఇబ్బంది అవుతుంది. ఏంటి, పూరి నగలు తాకట్టు పెట్టారా? నెల రోజుల్లోపు విడిపించేస్తామండి. నెల రోజుల్లోపు ఎలా అవుతుందప్పా? ఆ బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులేదో ఆపేసి పూరి నగలు మాత్రం విడిపించు చాలు. ఉన్నదాంతోనే నువ్వు వ్యాపారం చేసుకో. అది మీకిస్తానన్న నగలు కూడా ఇప్పుడు తాకట్లో ఉండాయి. ఇంకా ఏమేం మాట్లాడారో చూసుకోండి. మేమైతే చాలా దెబ్బడిపోయాం. అత్త, నిజమే చెప్తాండా. మేం పడ్డట్టు ఏళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా. సెల్వమ్మా, ఏంటిది కొంచెం కూడా పద్ధతి లేకుండా? అయ్యో అది చాలు చాలు. అసలు మేం కట్నం కూడా ఆశించలేదు. ఏదో ఉన్నంతలోనే పెళ్లి చేస్తాం అన్నారు. సరే, మంచి సంబంధం అనుకున్నాం. కానీ లోగుట్టు చూస్తే చాలా ఉందే. అసలు పెళ్లి కోసం చేయించిన నగలు తీసుకెళ్లి ఎలా తాకట్టు పెడతారు? కనీసం ఆ విషయం ఇంతవరకు మాతో చెప్పకుండా ఇప్పుడు ఏమేమి ఇచ్చిపుచ్చుకుంటారు అంటే మీరు ఇవి చేస్తామని చెప్తున్నారు. అంటే ఆ టైంకి విడిపించేస్తాం కదా అని. విడిపించేస్తారో లేదోనమ్మా. ఒకవేళ ఆ టైంకి విడిపించలేకపోయారే అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? మేం బొట్టి చేతులతో మీ అమ్మాయిని కోడలుగా తీసుకెళ్లారా? మరీ అంత పనికిమాలోడా నా కొడుకు? వాడు తలుచుకుంటే లక్షలు లక్షలు కట్నం ఇచ్చే సంబంధాలు లైన్లో నుంచున్నాయి. అది దాచిపెట్టేదైనా చెయ్యాలనుకుంటే ఇట్లానే అవుతుంది. ఇప్పటికి కూడా మించిపోయిందేమి లేదు. వాళ్ళని పిలిచి మాట్లాడండి. కావాలంటే మీ అమ్మాయి ఇస్తానన్న నగల్ని ఈడిపించుకోవడానికి నేనప్పిస్తా. వద్దండి, ఆ డబ్బులు వ్యాపారంలోనే ఉన్నాయి కదా, మేం చూసి విడిపించేస్తాం. ఏదో ఒకటి చేయండి, లేకపోతే పెళ్లి ఆగిపోయేటట్టుండదే. చూసుకోండి మరి. నువ్వా సారీ అప్పా,
వాళ్ళు సడన్ గా ఇది ఇలా చేస్తారని అనుకోలేదు. మేము అనుకోకుండానే కదమ్మా ఇచ్చాం. ఈ నెలలోనే పెళ్ళి అని అనుకుంటే ఆ నగలు తాకట్టు పెట్టడానికి ఒప్పుకునే వాళ్ళమే కాదు. తప్పు మా వైపున ఉంది. సరే, వాళ్ళేదో మనం దాచిపెట్టామని అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకిప్పుడు ఏం చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి గీత, అనవసరంగా నువ్వు ఆ నగలు అడిగావు. అయినా మీ అమ్మ అప్పకు ఒక్క మాట కూడా చెప్పకుండా పంతులు గారిని పిలిపించడం ఏంటి? అయ్యో అది కాదు, ముహూర్తం లక్కమాంబక్క తిరుపతి బావ గురించి. ఆళ్ళ ముహూర్తం ఏంది? అంటే పెళ్ళయి సంవత్సరం కాబోతుంది కదత్తా. ఇప్పటి వరకు రకరకాల కారణాలతోటి వాళ్ళ తొలిరై ముహూర్తం పెట్టలేదు. సంవత్సరం కాబోతుంటే కూడా ఇంకా వాయిదా వేయకూడదు కదా, అందుకని ముహూర్తం పెట్టిద్దామని పిలిపించాను. నేను గాని ముహూర్తం పెడితే పిల్లాడి బారసాలకు కూడా కలిపి ముహూర్తం పెట్టినట్టే. దివ్యమైన ముహూర్తం పెట్టేద్దాం. ఆగండి సిద్ధాంత్ గారు, ఏం సాంబారో తమాషాలు చేస్తున్నావా ఏంది? అది ఇయ్యాల్సిన బాకీ వాళ్ళ పెళ్లి రోజులోపు ఇయ్యపోతే ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోవాలని నేను చెప్తా ఉండా. నువ్వేంది శోభనాలు పెడతానంటావు? ఏంది కథ? అరే, మీ బాకీ చెల్లుబాటు అయిపోతుంది కదా, అందుకే సిద్ధాంతి గారిని పిలిపించాను. బాకీ చెల్లుబాటు అవుద్దా? ఇవ్వకుండా బాకీ ఎలా చెల్లుబాటు అవుద్ది? అత్త ఏంటి, నువ్వింకా తీసుకొచ్చి ఇవ్వలేదా? అంటే అది వెళ్ళెళ్ళు, వెళ్ళి తీసుకురా పో. ఎందుకు భయపడుతున్నావక్క? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, బాగా ధైర్యంగా గంభీరంగా ఉండి ఇవ్వచ్చు. ఇవ్వు. అత్త, మీకు రావలసిన డబ్బులు వడ్డీతో సహా మీకిస్తున్నా. ఏయ్, నీకేడవే డబ్బులు? మీకు కావాల్సింది డబ్బులా కారణాలా? ఈ ఎక్కడో దొంగలించుకుని వస్తే రేపు పోలీసులు ఇంటి మీద పడతారు. ఎవరికి పరువు తక్కువ? అత్తగారు, దొంగతనాల గురించి మీరు మాట్లాడబాకండి. పోలీసులు వచ్చారంటే నేరుగా ఏడకొస్తారో మీకే తెలుసు. గమనం ఉండండి. నా పెద్ద కోడలు అట్లాంటిది కాదు. అవి రావాల్సిన పద్ధతిలోనే వచ్చుంటాయి. కొంచెం ఆగి నిదానంగా కనుక్కోండి. నేను గీత దగ్గర అప్పు తీసుకున్నాను, మీ అప్పు చెల్లించేస్తున్నాను. ఓహో, అప్పు తీసుకుని నీ పెళ్లి బాకీ చెల్లిస్తున్నావా? మరి అప్పెట తీరుస్తావు? మావా, వదిన ఇయ్యాల్సిన డబ్బులు ఇస్తుంటే గమని తీసుకోవచ్చు కదా. అప్పేట కడతావంటున్నావేందే? ఆమె చెప్పలేదు, ఆమె పడుతుంది. అప్పిచ్చిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు చెప్పండి. ఏరా, పక్క వాయిద్యం బాగానే వాయిస్తా ఉండవు. అంటే అమ్మా, అది డబ్బులు వస్తుంటే కాదనకూడదు కదమ్మా. లక్ష్మీదేవి కళ్ళకద్దుకొని తీసుకోమంటుండ. అత్త, డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మీ చేత్తో ముహూర్తం. నువ్వు నా మీద గెలిసుండవని విర్రవీగుతుండవు కదూ. అయ్యయ్యో, ఏంటత్తా, నన్నెప్పుడూ అపార్థం చేసుకోవడమేనా మీ పని? కాస్తైనా అర్థం చేసుకోవచ్చు కదా. అర్థమవుతుండదే. నువ్వేందో నీ ఆలోచనేందో ఇప్పుడిప్పుడే ఇంకా బాగా అర్థమవుతుండది. అయ్యో, అదేంటి అంత మాట అనేశారు? నేనేం కొంపలు కూల్చే ఆలోచన చేయడం లేదే. మంచి పనే కదా చేశాను. ఇన్నాళ్ళు మీరు కేవలం డబ్బు కోసం సొంత కొడుకు కాపురం గురించి కూడా ఆలోచించకుండా కొత్తగా పెళ్లైన జంటని ఏడాది పాటు విడదీసి ఉంచారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. వాళ్ల కళ్యాణానికి మీ ఆమోదం ఆశీర్వాదం లేకపోయినా ఆ టైం వచ్చింది, జరిగిపోయింది. కానీ పాపం తల్లిదండ్రులు కావడానికి మీ వల్ల చిక్కొచ్చి పడింది. సంతోషంగా కాపురం చేసుకోవాల్సిన జంట మీ వల్ల సంవత్సరం పాటు బలైపోయారు. ఈ ఇంటి కోడలిగా దర్జాగా బతకాల్సిన లక్కమాంబక్క ఇన్నాళ్ళు బిక్కుబిక్కుమంటూ కుక్కిన పేనులాగా బానిస బతుకు బతికేసింది. ఈ రోజు నుంచి అలా ఉండదు కదా. కోడలిగా, తిరుపతి గారి భార్యగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. సంవత్సరం తిరగకుండానే
మీకు ప్రమోషన్ కూడా ఇచ్చేస్తారు. మంచి ఉయ్యాల కూడా సిద్ధం చేసుకోండి. ఏందే నువ్వు ముహూర్తం పెట్టినంత మాత్రాన కార్యం అయిపోయిద్దనుకుంటాండావా? అత్త, ముహూర్తం నేను పెట్టలేదు, మీతోనే పెట్టించాను. నేను చెప్తాను కదా ఆల్రెడీ. మీ ఆశీర్వాదం ఆమోదం లేకుండా మీతో ముహూర్తం పెట్టించకుండా వాళ్ళ కార్యం జరగదు అని. అందుకే మీతోనే ముహూర్తం పెట్టించాను. మామూలుగా అయితే అది డబ్బులిచ్చిన తర్వాత దాని కాపురానికి ఒప్పుకునుండేదాన్నేమో. కానీ నువ్వు నా అహం మీద దెబ్బ కొట్టిండావు. దెబ్బ కొట్టి మళ్ళీ దెప్పి పొడిచి రెచ్చగొడతా ఉండవు. అయ్యయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు ఎప్పటికైనా వస్తుంది పోతుంది. గడిచిన కాలం తిరిగి రాదు. సంవత్సరం రోజులు వాళ్ళ సుఖ సంతోషాలకి, వాళ్ళ చక్కటి కాపురానికి వాళ్ళని దూరం చేశారు. ఆ తప్పు ఇప్పుడైనా తెలుసుకుంటారేమోనని చెప్తున్నాను. అంతే. నువ్వు నాకు తప్పొప్పులు చెప్పేంత గొప్పదానివైపోయిండావా? నువ్విప్పుడు తప్పు చేస్తుండవు. నాకెదురు తిరిగి చాలా చాలా పెద్ద తప్పు చేస్తుండవు. మీకు ఎదురు తిరగడం లేదత్తా. మీరు చేసే తప్పుల్ని సరిదిద్దాలని అనుకున్నాను, సరిదిద్దుతున్నాను. అందుకే మీరు చేసిన తప్పుని మీతోనే సరిదిద్దించి వాళ్ళకి ముహూర్తం పెట్టించాను. ఇవాళ వాళ్ళు భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టేస్తారు. బెలూన్స్ బెలూన్లెంత? 300 400 ఉంటాయి. రాసేద్దాం. నాకు డౌట్. ఏంటి? మధ్యలో బెలూన్లు డామ్ డామ్ అని బేల్తా ఉంటే డిస్టర్బెన్స్ అవదు వాళ్ళకా? అయ్యో బాబో, బెలూన్లు పగిలితే వాళ్ళు చూసుకుంటారులే గాని నువ్వు వదిలే. సర్లేబా. ఇంకా మొత్తం ఎంత అయింది? 2 4 6 అన్ని పోగా 400 పై సరుకులు కొన్నా. అంతా కలిపి మొత్తం 5000 బా. సరే, 5000కి ఒక బిల్ ఇవ్వు. బిల్లా? బిల్ దేనికే? చెప్తానులే, ఇవ్వు. చెప్పడం మర్చిపోయాను. మనందరం ఈ రోజు 7:30-8 ఇంట్లో నుంచి బయలుదేరి భోజనానికి బయటికెళ్తున్నాం. రెస్టారెంట్కి. రెస్టారెంట్కా? ఏంది అందరమా? ఖర్చు తడిచి మోపడు అవుతుందబ్బా. బుద్ధి లేకపోతే సరి. ఇప్పుడు వాళ్ళది కొత్త జంట, వాళ్ళకి ప్రైవసీ కావాలి. మనం ఇంట్లో ఉంటే బాగోదు. వాళ్ళు మాత్రం ఉన్నారనుకో, హ్యాపీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఓకేనా? మన శోభనం గురించి కూడా నువ్వు ఇన్ని ఆలోచించట్లేదు. మా అన్న వదిన అదృష్టవంతులు. ఆపు, ఏడుపు మొహం నువ్వునో. ఏం చేసేదా? ఈ జీవితానికి ఏడుపు తప్ప ఏం మిగల్లా. పోయి తినేసి 10ంటికి మళ్ళీ తిరిగి వచ్చేస్తామే, కరెక్ట్ గా వాళ్ళ ముహూర్తం టయానికి. మరి మనం బయటికి పోయి ప్రయోజనం ఉందా? అట్నుంచట్టే మనం అందరం సెకండ్ షో సినిమాకి వెళ్తాం. ఏంది సినిమాకా? ఏంది మన పటాల మొత్తమే? అవును. ఓహో, బానే పెట్టావమ్మా ఖర్చుకు ప్లాన్. నువ్వా? సర్లే, నా జేబుల నుంచి అనేస్తానా? ఏందా నువ్వే కదా వేసుకుంటావా? ఇంతకీ మనందరం ఎంతమంది ఉన్నాము? అందరం కలిసి 11 మంది ఉన్నాం. 11 టికెట్లు. 11 × 200 2200. రెస్టారెంట్కి ఎంత అవుతుందో తెలియదు. మినిమం ఒక 5000 అవుతుంది. ఇంతమంది పోయి తింటే